సుధీర్ కి సుడి బానే ఉన్న గాలే సుధీర్ కంటే ఎక్కువ శ్రీను వైపు వీస్తుంది. మరి ఈ రోజు గాలి ఏ వైపు వీస్తుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. నితిన్ నువ్వేంటి ఇక్కడ? ఆ సుధీర్ సీన్ ఇద్దరు స్కిట్ చేయడం మానేశారట. మానేశారా? మరి ఇప్పుడు కొత్త టీం లీడర్ నువ్వే. నేను టీం లీడరా? నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను కానీ ఏం చేస్తాం, చేయాల్సిందే స్కిట్ చేయాలి అంతే. నా టీం పేరు రాంబో రాంప్రసాద్. రాంబో రాంప్రసాద్. అబ్బా టీం లీడర్ సార్. నమస్తే సార్. ఏం పేరమ్మా నీ పేరు? సన్నీ సార్. సన్నీ? ఏం చేస్తుంటావు? బెండకాయ ఫ్రై చేస్తాను సార్, వంకాయ పెట్టి పులుసు చేస్తాను సార్. అవునా? అయితే వంట ప్రోగ్రామ్ చేసుకోరు ఆయన. అదేంటి సార్, ఇది జబర్దస్త్ ప్రోగ్రామ్, కామెడీ చేయాలి ఇక్కడ. అయితే నేను మైండ్ చేస్తాను సార్. డైలాగ్ చెప్తుంటే దిక్కులేదు, మేమే ఎవరు చూస్తాడరా? డైలాగ్ చెప్తే నాగబాబు గారు ఓన్లీ పేపర్లు చెప్తారు. అదే నేను మైండ్ చేస్తే నాగబాబు గారు బుక్స్ తెచ్చుకొని పరా 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 అని చెప్పి అవతల పడేస్తారు సార్. అంత టాలెంట్ ఉందా నీలో? సరే చేసి చూద్దాం. థ్యాంక్ యూ సార్, మీరు నాకు అవకాశం ఇచ్చారు సార్. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. నేను చేసేటప్పుడు నాకు డిస్టర్బ్ చేయదు సార్. ఓకే. డిస్టర్బ్ చేస్తే నాకు మెంటల్ ఎక్కిపోతుంది సార్. ఓ నీకు మెంటల్ కూడా ఉందా? సరే చేసి ఏమనలే. ఓకే సార్. యాక్షన్. ఏంట్రా అది? నేనేం చెప్పాను నీకు? డిస్టర్బ్ చేద్దాను కదా. కూసో, టాపిక్గా కూర్చొని నేనేం చేస్తున్నా గెస్ట్ చేయి. సరే. ఏం చేస్తున్నాడు వీడు? ఓ గోడ కడుతున్నావా? ఇటుకేసాడు, సిమెంట్ వేసాడు, ఇసుకేసాడు, సిమెంట్ వేసాడు, సిమెంట్ వేసాడు. ఎంతసేపు వేస్తారు అలాగా? ఏం చెప్పారా నీకు? అదే డిస్టర్బ్ చేయద్దన్నా కదా. సరే సరే సరే. అమ్మో ఈడు మయం ఈడు తగలట్ట. బాబు ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ పంపించిన ఎవరు వస్తాన్నాడు కదా. दूजी होत असिगत बुदास तद्धेरो खलिरन गईदी अम्मो गोबेस शेदिन गाती नस्ति कमन्नयतो बुरे 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 हम बेल्लम बुर्ल बागुన్నాయి हमसे बुरे 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 గోడరా పచ్చి గోడ పడిపోద్ది, జాగ్రత్త. హగన్ హగన్ హగది హగని హగ హగన హగ హగదన గరగద గరగ హగద హగ. సరేమ్మా నువ్వేం చేస్తుంటావు? సార్ మీరు ఏది చెప్తే చేస్తుంటా. ఏం చెప్తే చేస్తుంటావా సార్? ఆడేం చేస్తాను వెళ్ళి కొనుక్కోండిరా. ఏం చేస్తున్నాడు సార్? వెళ్ళి కొనుక్కోండిరా. కనుక్కోమంటారా? కొనుక్కో కొనుక్కో. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు? కనిపించలేదా? పచ్చ గోడగా ఇదేంటిది? ఎంత బాగా కడతాడు గోడాడు. నీకు సరే ఇంకేం చేస్తుంటావు? సార్ నేను గెటప్ వేస్తూ ఉంటాను సార్. గెటప్ వేస్తుంటావా? అవును సార్. ఎంతమంది సీనియర్ అలాగేస్తే ఆయన గెటప్ అని గెటౌట్ అన్నాను. కొత్తగా ఏం చేస్తావు చెప్పు. నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడుతుంటావా? పాడతాను, అద్భుతంగా పాడతాను సార్. స్కిట్ లో పాటలేటయ్యా? తెలుగు పాటలు కాదు సార్, ఈ తెలుగు పాటలు అరబ్ లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సార్. తెలుగు పాటలు అరబిక్కిలో కూడా? అవును సార్. అవునా? అక్కడ ఆ భాషలో పాడితే ఎలా ఉంటుందో పాడతాను సార్. అవునా? సూపర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది సార్. సరే అయితే బాబు సాంగ్ వేసుకోమైతే. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తుందా నువ్వేమో అనుకుంటుందా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఇది పాడతాను సార్. ఈ పాట అరబిక్ లో పాడతాను. పాడు. హగని హక్తి అగనదిదా ఇన్నల్ ఓని ఓనైదా ఇన్నల్ ఓని ఓని హగనదిదా ఇన్నల్ ఓని ఇన్నల్ ఓని ఇన్నల్ హక్ డస్ట్బిన్ డస్ట్. సూపర్ సూపర్. ఇంకో పాట వేసుకోమ్మా. సార్
ఇది కూడా పాడుతుంది సార్. ఇదే పాట పాడతా పాడుతుంది సార్. ఇది పాడమో సరే. అన్నహోదే హాకిది అన్నహోదే హాగది అన్నహోదే హాగది అన్నహోదే హాగి అట్టహోదే హాగది అన్నహోదే హాగది అగ్గదగ హగ్గదగ 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 హగ్గదగ. సూపర్, చాలా బాగుంది. ఇది బాబు ఇంకొక 1 more సాంగ్ వేసుకోమ్మా, ఒక్కటే. కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రా కాసిదాని కొరియోగ్రఫీ. ఓకే, ఈ పాట పాడమ్మా. అగదిగా హద్దిదా కదగే హగ్గదా అని హద హగ్గద హగ్గద హగ్గదా కద్ద హద హగ్గద 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 కాగే హద హగ్గదా ఎన హగ్గద 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 ఏమైనా వస్తావు చేతులు ఊసి అమ్మా. హగ్గద హగ్గద హగ్గద. డస్ట్బిన్ ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆపర్చునిటీ. సూపర్, చాలా బాగా పాడానా. సార్ నీకు మంచి అవకాశం ఉంది. డైలాగ్ ఏం చెప్తాను, మళ్ళీ వచ్చి చెప్తాను సార్. మళ్ళీ వచ్చి చెప్తా. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. రేయ్, గోడరా రేయ్. చూసు గాడ్, బాగా కడతాను సార్ గోడ. హగ్గల ఆగి ఆగింది కదా. నానా సన్నీ సార్ అయిపోయింది సార్ గోడ. గోడ అయిపోయిందా? అయిపోయింది సార్. సూపర్ అనేది. Thank ఎక్సలెంట్, you, sir. బాగా కట్టావు. కానీ జబర్దస్త్ స్పాట్ ఇంప్రవేషన్ డౌన్ ఉంటుంది నాన్న. తక్కువ చెప్పని చేయాలి వెంటనే. చేసేస్తాను సార్. ఏది నా కారు తుడినానా? ఓకే సార్. సార్ కార్ వేయడం సార్. ఏరా ఎదురుగా కారు పెట్టు, నన్ను అడుగుతా ఎక్కడ ఉందని. సార్ కనబడుతుంది సార్, తెల్ల కారు. ఎర్ర కారు అది. అవును సార్, ఎర్ర కారే. తుడిచి నాన్న, కారు తుడిచి. సరే సార్. రేయ్! నా తెల్ల షర్ట్ తో తుడిచేస్తున్నావు నువ్వు. మయం చేస్తుడు ఆమోదం తెలీదా, అర్థమయ్యేదో దువ్వనే తెలీదా? గుర్తొచ్చిందా? సరే, నెక్స్ట్ టైం చేద్దు గానీ ఇంకోసారి ఇటు పక్క మయం చేస్తాను వచ్చావు ఇంకో, నిన్ను చంపేసి లైఫ్ లాంగ్ మయం చేసుకొని బతుకుతావు భూమిలో. ఓకేనా? ఓకే వెళ్ళు. ఇటు. ఏమైందా? అమ్మా గోడ సార్. అమ్మ నా కొడుక, మళ్ళీ నువ్వు మయం చేస్తా. అమ్మ నా కొడుక, మళ్ళీ నువ్వు మయం చేస్తా. ఇటు ఇటు అటు కదండ్రి. అది వైరస్ తో పంచకట్టు వైరస్ తో పిలక జుట్టు వైరస్ తో నిలువు బొట్టు జారి వాట్ ఈస్ దిస్ చుట్టు బొట్టు వాట్ ఈస్ దిస్ పంచకట్టు వాట్ ఈస్ దిస్ గల్ఫ్ సెంటర్ చారి. ఏంటంటే ఇక్కడ ఎంత పెద్ద గోడ కట్టారు, కబోర్డ్ కూడా ఉంది ఇక్కడ. నమస్కారం అండి. నమస్తే అండి, మీరు యాక్ట్ చేయడానికి వచ్చారా? నేను యాక్ట్ చేయడానికి వచ్చానండి. మీరేం చేస్తుంటారు? అంటే మీ జబర్దస్త్ లోని గెటప్ రౌండర్ ఉంటది కదా, దాంట్లో నేను బాబా గెటప్ వేస్తానండి. బాబా గెటప్లా బాగా వేస్తారా? బాగా వేస్తానండి. సరే, ఏం చేస్తారు బాబా గెటప్లో రోజు? చూపిస్తాను, ఒక్క నిమిషం. ఆ చేతి తెచ్చుకోండి. ఒక గోడ అడ్డం కట్టాడండి ఎవడో కట్టినోడు. సార్ యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఈ రోజు నా ప్రవచనానికి విచ్చేసిన భక్త జనాలందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే మీరందరూ చూస్తున్నట్టయితే ప్రపంచం మొత్తం, భూమి మొత్తం గుండ్రంగా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా సరే ఒక దగ్గరికే రావాలి. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఏంటి, ఎక్కడ చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. ఏంటి స్వామి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. నేను రాగానే ఏం చెప్పాను? భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం అని చెప్పాను. సుస్వాగతం అంటే ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు తమ్ముడు, నాగబాబు అంటే జబర్దస్త్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక లాజిక్కే చెప్పారు స్వామి అని మీరు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. పవన్ కళ్యాణ్ అనగానే పవన్ కళ్యాణ్ లో కళ్యాణ్ ఉంది. కళ్యాణ్ అంటే మనకు గుర్తొచ్చేది కళ్యాణ్ జ్యువెలర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే నాగార్జున గారిది. నాగార్జున అంటే అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే మళ్ళీ జబర్దస్త్. ఓకే, స్వామి ఏంటో ఎప్పుడు జబర్దస్త్ లాజిక్ లే చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఓకే, కాసేపు బయటికి వెళ్ళి జబర్దస్త్ దీనికి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. నేను ప్రవచనం మొదలు పెడతానంటే భక్తులందరూ రెడీగా ఉంటారు. రెడీ అంటే మళ్ళీ శ్రీను వైట్ల గారు రెడీ ఉందండి, అది వేరే. ఓకే,
రెడీలోని ఢీ ఉంది. ఢీ అంటే మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఢీ డాన్స్ ప్రోగ్రామ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే ఎవరు మళ్ళీ? జబర్దస్త్. మీకు ప్రియమణి అని ఒక అద్భుతమైన హీరోయిన్ ఉంది తెలుసా? తెలుసు. ప్రియమణిలోని మణి ఉంది. మణి అంటే మన మణిరత్నం గారు. మణిరత్నం గారు తీసిన అద్భుతమైన సినిమా రోజా. రోజా అంటే మన రోజా గారు. రోజా అంటే మళ్ళీ జబర్దస్తే. ఇది అంతా భగవంతుని మాయ. భగవంతుడు అంటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు మరో పేరు ఏడుకొండలు. ఏడుకొండలు అంటే మళ్ళీ జబర్దస్త్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచం మొత్తం జబర్దస్త్ గానే ఉంటుంది మాట. భక్తా, నీకేమైనా సందేహాలు ఉన్నాయా? స్వామి, ఈ కప్పకి చెవులు ఎందుకు ఇచ్చారు స్వామి? కప్పకి చెవులు ఎందుకు ఇచ్చారు స్వామి? తింగరోడు అయినా మంచి ప్రశ్న అడిగావు. కప్పకి చెవులు ఎందుకు ఇచ్చారు ఆలోచిద్దాం. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది నాయన. దీనికి ఒక ఉదాహరణ ఉంది. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి ఏం వేస్తాం? తాళం కప్ప. తాళం కప్ప తీయాలంటే ఏం కావాలి? తాళం చెవి. సో తాళం కప్ప తీయడానికి తాళం చెవి కావాలన్నమాట. అంటే కప్పకి చెవి కావాలన్నమాట. సో కప్పకి చెవికి ఉన్న లాజిక్ నాయన అది. ఇదంతా లాజిక్ మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఒక లాజిక్ ప్రకారం వెళ్తారండి. మోహన్ బాబు గారు మొత్తం ఆయన జీవితంలో 3 పొరపాట్లు చేశారని మనం అందరం అనుకుంటాం. ఏంటా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆయన ప్రథమ కొడుకు పేరు మంచు విష్ణు. విష్ణు మంచులో ఉండడం ఏంటి? ఆయన ఉంటాడు కదా. రెండో కొడుకు పేరు మంచు మనోజ్. మనోజ్ మంచులో ఉండడం ఏంటి? ఆయన మంచి లక్ష్మి. లక్ష్మి మంచులో ఉండడం ఏంటి? ఆయన లక్ష్మి ఉండదు కదా. కానీ దీనికి ఒక లాజిక్ ఉంది. విష్ణులో వి, మనోజ్ లో మా, లక్ష్మిలో లా, విమల. విమల అంటే ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి ఎక్కడుంటది? మంచులో ఉంటది. అదే లాజిక్ నాయన. లాజిక్ మిస్ అవ్వకూడదు ఎక్కడా. ఇది లాజిక్ ప్రకారం జరుగుతూ ఉంటది అన్నమాట. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? నేను వెళ్ళొచ్చా? లాస్ట్ లో పంచోడు ఉన్నదండి. ఏంటండి? విమల. పాయింట్ భలే గుర్తు చేశారు ఆయన. విమల అంటే మనకు గుర్తొచ్చేది అమల. అమల అంటే మళ్ళీ నాగార్జున గారు. నాగార్జున అంటే అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే జబర్దస్త్. ఓకేనా ఆయన? లాస్ట్ పంచ్ ఏదో ఉంటుంది. ఎచ్చో ఎచ్చెచ్చ ఎచ్చహ అన్నారు పెద్దలు. ఏం చెప్పారు సార్? ఏమర్థమైంది? జీ తర్వాత హెచ్ వస్తుంది అన్నారు. కాదు నాయన, ఐకి ముందు హెచ్ వస్తుందని చెప్తున్నాను. ఓహో, సూపర్ సార్. బాగుంది కదండి. ఈ జబర్దస్త్ లో బాబాలు ఏమో మనకి వర్కౌట్ అవ్వండి. మీరు వెళ్ళి ప్రవాకిలు చెప్పుకుంటే చాలా బెస్ట్. అదేంటి నాయన, అద్భుతంగా బాబాలు గెటప్లు అన్ని చేస్తున్నారు కదా. మనకి వర్కౌట్ అవ్వండి ఇక్కడ. దేనికి నాయన? అస్సలు ఇలాగే చేస్తే సీని గాని సుధీర్ ఇద్దరు తీస్తాను నేను. ఏంటండి? సీని గాని సుధీర్ గాని ఇద్దరు తీస్తాను. ఇలా చేస్తుంటే ఎవరిని తీస్తారు? సుధీర్ గాని సీని గాని ఇద్దరిని తీస్తాను. సుధీర్ గాని సీను గాని ఇద్దరిని తీశారు. ఓకే, సూపర్. ఇప్పుడు నాలో విశ్వరూపం చూస్తాడు. వెనక్కి చూడు. సీను, పెళ్లి అయిపోయింది కదరా? పెళ్ళి అయిపోతే మాట రాదేట్రా? స్కిట్లు చేయలేవేంట్రా? సుధీర్ నువ్వా? అప్పుడు వేరన్న విషయంలో మనకు పరిచింది, ఇప్పుడు ఈడకి పరిచింది. నువ్వు టీం లీడర్వా? ఈ నరక తీసుకుంటా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప. రోజా గారు ఏంటి రామ్ ప్రసాద్ బలిపశం చేశారు? టీమ్ లీడర్ అని చెప్పి ముందుకు పంపించి రామ్ ప్రసాద్ అనగానే రెచ్చిపోయాడు. ఆ డాన్స్ అసలు సూపర్ తెలుసా. ఇంతవరకు ఏ డాన్స్ మాస్టర్ అలాంటి మూమెంట్లు కంపోజ్ చేస్తుండే. చాలా చక్కగా ఉంది. అసలు చాలా కొత్తగా అనిపించింది. ఏం చెప్పబోతున్నారు, ఇంకేం చెప్పబోతారు, ఇంకేం చెప్పబోతారని ఆ లాజిక్లు అన్ని కూడా దిల్ ఖుష్ అయిపోయింది మాకైతే. నాగ్ బాబు సార్ సీను యాజ్ యూజువల్ గా ఒక అరబీ గెటప్ వేసుకొని అదేంటి అరబిక్ లో అలా ఉంటాయి. బాగా చేశారు. కొంచెం ఈ జబర్దస్త్ బాక్స్ నుంచి బయటికి వెళ్ళి ప్లాన్ చేయండి. మీరు కొత్తగా బయటికి వెళ్ళి ట్రై చేస్తాం వల్ల ఏమిటంటే ఒక స్కిట్లో పేలకపోవచ్చు, నష్టం లేదు. కానీ నెక్స్ట్ స్కిట్కి మీకు గ్రిప్ వచ్చేస్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారంటే మీరు అవుట్ ఆఫ్ ద దీంట్లో చేయగలిగితే మాత్రం
ఇక అసలు దానికి ఎండ్ ఉండదు, అనేక రకాలు చేయొచ్చు. అది ట్రై చేద్దాం కొత్తగా. బట్ దిస్ స్కిట్ ఈస్